న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ సీఎం రేవంత్. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యోతో సమానంగా నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు నిర్మించిన మరో అతిపెద్ద ఫ్లైఓవర్ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి రూ. 5.827 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. ఆ పనులు చేయొద్దు. శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే కీలక సూచన. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. రైళ్లలో వెళ్లే అయ్యప్ప స్వాములు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు కర్పూర్, అగర్బత్తి లాంటి మండే స్వభావం కలిసి పదార్థాలను ప్రయాణాల్లో తీసుకెళ్లటంపై రైల్వే శాఖ నిషేధించింది. వణికించిన భూ ప్రకంపనలు, భయంతో జనం పరుగులు. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 ప్రాంతంలో 2 రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్ల పాటు కంపించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. వరంగల్, కాకతీయ జూ పార్కు 2 పులులు. వరంగల్ జిల్లా ప్రజలను ఇక నుంచి పెద్ద పులులు కనువిందు చేయనున్నాయి. హనుమకొండలోని కాకతీయ జూ పార్కుకు 2 పెద్ద పులులను అధికారులు తరలించారు. శంకర్, కరీనా అని పిలవబడే మగ, ఆడ పులులను జూకు తీసుకొచ్చారు. డిసెంబర్ 4న అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జూను ప్రారంభించనుండగా త్వరలోనే సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా సేవలపై రోజా అసంతృప్తి. స్పందించిన సంస్థ. మాజీ మంత్రి రోజా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 2న తనకు ఎదురైన అనుభవాన్ని చెప్తూ ఎయిర్ ఇండియా సేవలపై అసహనం వ్యక్తం చేశారు. సర్వీసుల కోసం డబ్బులు చెల్లిస్తున్నప్పుడు తమకు కావాల్సింది గౌరవం కానీ అవమానం కాదంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. రోజా ట్వీట్కు ఎయిర్ ఇండియా రిప్లై ఇచ్చింది. జరిగిన దానికి చింతిస్తున్నామని, తమకు సమయం కేటాయిస్తే మాట్లాడుతామంటూ బదులిచ్చింది. చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్. మెగాస్టార్ చిరంజీవి 2024లో ఒక్క సినిమాను తీసుకురాలేదు. 2025లో విశ్వంభర సినిమాతో రానున్నారు. వచ్చే ఏడాదిలోనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 సినిమాలు కాకుండా చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ సినిమాకు సంక్రాంతి డైరెక్టర్గా పేరు దక్కించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారు. అనసూయ స్పందిస్తేనే ఏదో ఒక కాంట్రవర్సీ. దూరపు కొండలు నునుపు అంటూ అనసూయ తన ట్విట్టర్, ఇన్స్టా స్టోరీలో పెట్టేసుకుంది. అసలు ఈ సామెతను ఇప్పుడు ఎందుకు షేర్ చేసిందో మాత్రం తెలియడం లేదు. పుష్ప 2 ఈవెంట్లో ఏమైనా జరిగి ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. అసలు ఏమి అయిందో ఏంటో చెప్పు అని అనసూయను అడుగుతున్నారు. మరి వీటిపై అనసూయ క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది పక్కన పడితే, ఆ ట్వీట్ కింద కొన్ని కామెంట్లు హైలైట్ అవుతున్నాయి. అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుంచి కొంతమంది భక్తులు అయ్యప్ప దర్శనానికి వెళ్లారు. అయితే అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో వారు వెళ్లిన బస్సుకు ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో స్వాములందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులోని కంచి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై క్లారిటీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు తెలిసింది. నేటి బీజేపీ ఎల్పీ సమావేశం ఫడ్నవీసు శాసనసభపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఐసీసీ చైర్మన్ జైషా బాధ్యతలు. గత 4 ఏళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా ఉన్న జైషా ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా తాజాగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రకటన విడుదల చేసిన జైషా క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన లక్ష్యమన్నారు. For more videos, subscribe to A to Z content.